ఆయుధాల పూజ. అమ్మవారి ఆయుధాలు. శంఖం. శంఖం ఓంకారానికి ప్రతీక. ఈ శబ్ద రూపంలో అమ్మవారు కొలువై ఉందని సూచిస్తుంది. ఇంకొకటి ధనుర్బాణాలు. ఇవి శక్తికి సూచిస్తాయి. అంటే ధనుర్బాణానికి ఒక చేతితో ధరించిన దుర్గామాత తాను స్థితిగతి శక్తులు రెండింటి మీద ఆధారపడి కలిగి ఉన్నదని చెబుతుంది. ఇంకొకటి గొడ్డలి. విశ్వకర్మ మహాముని ఇచ్చిన గొడ్డలిని చెడుతో పోరాటానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇటువంటి పరిస్థితులు ఎదురైనా భయపడకూడదని ఇది సూచిస్తుంది. గద. అమ్మవారి చేతిలో ఉండే గద దృఢ సంకల్పానికి ప్రతీక. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడాలని అర్థం. సుదర్శన చక్రం. సుదర్శన చక్రం దుర్గామాత ఆజ్ఞకి ఈ విశ్వం అంతా లోబడి ఉందని అర్థం. ఖడ్గం. అమ్మవారి చేతిలో ఉన్న ఖడ్గం పదునైన జ్ఞానాన్ని సూచిస్తుంది. త్రిశూలం. 3 గుణాలైన సత్వ రజో తమ గుణానికి ప్రతీక ఈ త్రిశూలం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవరోధానికి దుర్గామాత తొలగిస్తుంది. అభయముద్ర అంటే దుర్గాదేవి అభయాన్ని ఇస్తూ సింహం మీద నిలుచుని ఉంటుంది. మీ భయాలు భారాలు అన్ని నా మీద పెరిగింది, నేను మోస్తాను అన్నట్టు అమ్మవారు భక్తులకు అభయం ఇస్తున్నట్లు అర్థం. అమ్మవారి ఆయుధ పూజలు. అమ్మవారి ఆయుధాలు ఇవే. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.